హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఈజీ మెథడ్లో పెద్ద సైజు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పెద్ద సైజ్ అంటే వేస్ట్ లూజ్ వచ్చేసరికి 34, చెస్ట్ లూజ్ వచ్చేసరికి 41. ఈ పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ముఖ్యంగా కొత్తగా కట్ చేసేవారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా ఏ ప్రాబ్లము రాకుండా బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్, ముడతలు అనేవి రాకుండా మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ దగ్గర మెడ వెడల్పు, డీప్ నెక్ పెట్టేటప్పుడు వెడల్పులు ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో ఇలా బోల్డ్ అండ్ టిప్స్ యూజ్ చేస్తూ ఈ కటింగ్ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే మనము లైనింగ్ పీస్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే డబల్ ఫోల్డింగ్ పైన ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివర్లు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఈక్వల్గా ఉండేటట్టు సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి, 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, ఈ 1/2 ఇంచు సరిపోతుంది. నేను డైరెక్ట్గా హ్యాండ్ వర్క్కి కూడా ఈ బ్యాక్ పార్ట్లోనే తీసుకుంటున్నాను కనుక ఇలా 1 ఇంచు తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే లేదు, మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. నడుము లూజ్ ఎంత చెప్పాను, 34 ఇంచులు చెప్పాను. ఈ 34ని 4 భాగాలు చేసుకోవాలి. నాలుగు భాగాలు చేసుకుంటే 4వ భాగము 8.5 ఇంచీలు వచ్చింది. ఇదే 8.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు ఖర్చులు తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఖర్చుతో కలిపి 15 ఇంచీలు. చివర్లోని కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 41 ఇంచు, చెస్ట్ లూజ్ 41. ఈ 41ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 10.5 ఇంచీలు. ఇదే 10.5 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ లూజ్ దగ్గరికి నీట్గా స్కేల్ పెట్టి డ్రాలు ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా డ్రా చేసుకున్న తర్వాత మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నడుము లూజ్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మీకు ఇలా అర్థం కాని ఎడల ఈ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో ఇలా పెట్టుకొని దీన్ని 2 భాగాలు చేసుకొని దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అలా డ్రా చేసుకున్నా పర్వాలేదు, ఇలా మనం నడుము లూజ్ ఆధారంగా పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 5.5 ఇంచులు డౌన్లో మార్క్ చేసుకోవాలి. చంక దింపు కోసము 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇది పెద్ద సైజు బ్లౌజే కనుక ఈ చివరిలో అదే 6 ఇంచులు నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఈ కార్నర్లోని కూడా క్రాస్గా ఒకసారి డ్రా ఇచ్చుకున్న తర్వాత టేప్ పట్టుకొని 1.5 ఇంచుకి ఈ చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న బ్లౌజ్ అయినట్లయితే 1.5 మార్క్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం చంక దింపు ఎంతకైతే మార్క్ చేసుకుంటామో ఫస్ట్ అంతకే మనం నీట్గా 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 6 ఇంచుల దగ్గరికి టేప్ ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి మాత్రమే మీరు చంక రౌండ్ ఇచ్చుకోవాలి. ఆమ్ రౌండ్ అంటాం కదా, ఇలా మీరు ఈ పైనుంచే రౌండ్ ఇచ్చినట్లయితే తప్పకుండా ముడతలు అనేవి వచ్చేస్తాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మనం డీప్ నెక్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు మీరు చంక దింపు కోసం ఎంతకైతే మార్క్ చేసుకుంటారో
అక్కడికే టేప్ని డౌన్లో పెట్టుకొని కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసుకొని సగంలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇచ్చుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి రావు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ కార్నర్లోని మనము 1.5 తీసుకున్నాం కదా, అన్ని బ్లౌజులకి మనం ఇలా 1.5 తీసుకోకూడదు. నడుము లూజ్ ఆధారంగా ఈ చంక దగ్గర మనం రౌండ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చిన్న సైజు అంటే నడుము లూజు 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1 ఇంచు సరిపోతుంది. 25 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 ఇంచు సరిపోతుంది. 30 ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 1.5 పెట్టుకోవాలి. ఇలా మనము నడుము లూజుని బట్టి ఈ ఆమ్ రౌండ్ని ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. ఫస్ట్ టిప్ ఆమ్ రౌండ్లోని ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసరికి ఈ చంక డౌన్లోని మార్క్ చేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకుంటే మనకి చంక దగ్గర ముడతలు లూజుగా రావడము అలా జరగదు. బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ చక్కగా ఫిట్గా వస్తుంది. ఈ నడుము లూజు ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అలా వచ్చిందో లేదో చూసుకోవాలి. మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ని కట్ చేసినట్లయితే ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ భుజం దగ్గర నుంచి చంక వరకు నీట్గా ముడతలు లేకుండా మెజర్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు నేను నడుము లూజు చెస్ట్ లూజ్ ఆధారంగా బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కనుక నడుము లూజు 34లో 4వ భాగము 8.5 ఇంచీలు వచ్చింది. ఇదే 8.5 ఇంచీలు ఈ చంక రౌండ్ రావాలి అంటే ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేపుని పట్టుకొని చక్కగా రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ పైన కానీ డౌన్లోని కానీ మనం మార్క్ చేసుకొని ఈ ఆమ్ రౌండ్ని ఇలాగ అడ్జస్ట్ అంటే పైకి కానీ కిందకి కానీ అడ్జస్ట్ చేసుకుంటే మెజర్మెంట్ చూసుకుంటే ఈజీగా ఆమ్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు. తర్వాత నేను ఈ మెడ వెడల్పు కోసము 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ 3 ఇంచీలు భుజం కోసము. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసరికి నేను 10 ఇంచీలు పెడుతున్నాను. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఆది బ్లౌజ్ను డీప్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ మిగతా 5 ఇంచీలు మెడ కోసం వస్తుంది. వెడల్పు వచ్చేసరికి నేను 3 ఇంచీలు పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మీకు నీట్గా ఉండాలి, అఫీషియల్గా ఉండాలి. ఈ బ్యాక్ పార్ట్ పైకి ఎగిసిపోకుండా ఉండాలి అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఈ మెడ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు యాడ్ చేసి డౌన్లో మార్క్ చేసుకోవాలి. అప్పుడే నెక్ పైకి ఎగిసిపోకుండా ఉంటుంది, బ్యాక్ పార్ట్ కూడా నీట్గా కనబడుతుంది. ఈ స్టార్టింగ్లో 2 ఇంచీలు తీసుకొని డౌన్లో కూడా మీరు 2 ఇంచీలే తీసుకోకూడదు. మీరు ఈ మెడ వెడల్పు 1 తీసుకున్నా 2 తీసుకున్నా 2.5 తీసుకున్నా దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకొని డౌన్లో మార్క్ చేసుకుంటేనే బ్యాక్ పార్ట్ ఈ డీపు నెక్ అందంగా ఉంటుంది. ఒకవేళ మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే ఒకవేళ డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త 1/2 ఇంచు పెంచుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ 2.5 డౌన్లో 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత పెంచుకున్నా సరే ఈ నెక్ మనం నీట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి కుడితేనే బ్లౌజ్ అనేది పైకి ఎగిసిపోకుండా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కొంచెం ఇచ్చుకోవాలి. మీకు ఒకవేళ ఈ రౌండ్ నెక్ ఇష్టం లేని ఎడల మీకు నచ్చిన స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ డ్రా చేసుకోవచ్చు. మీకు ఇలా డిఫరెంట్ నెక్లు ఏమైనా కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, వీడియోస్ చెక్ చేయండి. తర్వాత ఈ వేస్ట్ లూజ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ మనం 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచీని ఇక్కడ ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకొని స్కేల్ పెట్టి మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. మనము ఈ మెజర్మెంటు ఎక్కడికైతే ఇస్తామో అక్కడికే కరెక్ట్గా కుట్టుకోవాలి. ఈ డాట్ మాత్రం కరెక్ట్ ఈ భుజం మధ్యలో ఉండాలి, అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ నీట్గా కుదురుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత
ఈ చెస్ట్ లూజ్ దగ్గర, ఈ వేస్ట్ లూజ్ దగ్గర నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మెజర్మెంట్ తీసుకునే పని లేకుండా ఈజీగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసము టేప్ని ఇలా పెట్టుకొని స్లోగా చంక రౌండ్ చూసుకోవాలి. 10.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచీ తగ్గించుకుంటే 9.5 ఇంచీలకి మనము ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే 4 పొరల మీద ఉంటుంది కదా, దీన్ని చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ వెడల్పుని ఫస్ట్ మనం చూసి అడ్జస్ట్ చేసి అరేంజ్ చేసుకోవాలి. 9.5 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది. మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 10.5 వచ్చింది. 1 ఇంచీ తగ్గించుకుంటే 9.5 ఇంచీలు. మీకు ఫుల్గా సరిపోతే పర్వాలేదు, లేదు అనుకుంటే ఈ పై 2 పొరలు ఉన్నాయి కదా, ఇవి మన సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి జాయింట్లు పడతాయి. మీరు ఈ 4 లేయర్లు కూడా ఒకేలాగా పెట్టినట్లయితే 4 సైడ్స్ కూడా మనకి జాయింట్లు పడతాయి. అలా చేయకూడదు. సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు 4 పొరలు కూడా సమానంగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచుకి ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను. నాకు ఈ 1/2 ఇంచీ సరిపోతుంది. పైపింగ్కైనా బార్డర్కైనా సరే 1/2 ఇంచీ సరిపోతుంది. ఒకవేళ మీకు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మనకు 1 ఇంచీ వరకు డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవుని డ్రా చేసుకోవాలి అంటే మీరైతే ఆది బ్లౌజ్లోంచి తీసుకోండి. మెజర్మెంట్ వారీగా తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా తీసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అయితే ఆది బ్లౌజ్ లేదు, ఓన్లీ మెజర్మెంట్ తీసుకున్నాను కనుక ఇప్పుడు నేను హ్యాండ్ పొడవని మెజర్మెంట్ వారీగానే పెడుతున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7 ఇంచీలు, 1/2 ఇంచు ఖర్చు కోసం. మొత్తము ఖర్చుతో కలిపి మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలి. 8 ఇంచీలు వచ్చింది ఖర్చుతో కలిపి. ఇదే 8 ఇంచీలు ఈ చివర్లో నీట్గా డ్రా చేసుకోవాలి. మనకి కుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసరికి 7 ఇంచీలు వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి 5.5 ఇంచీలు, 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కు, 1.5-2 ఇంచుల వరకు ఖర్చుల కోసము ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి నడుము లూజు చంక రౌండు ఎంత అయితే వస్తుందో అంతకే మనము ఇలా టేప్ని క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనకి నడుము లూజు చంక రౌండు ఎంత? 8.5 ఇంచీలు. ఇదే 8.5 ఇంచీలు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని నడుము లూజు 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ చంకదింపు కోసము 3 ఇంచీలకు మార్క్ చేసుకోండి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 3.5 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1.5 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి చంక మార్క్ నుంచి ఈ హ్యాండ్ లూజ్ దగ్గరికి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అలానే ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా ఇలా నీట్గా డ్రా ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చుకోవడం కోసం ఫస్ట్ 2.5 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయితే 2 ఇంచీలకు తీసుకోండి, మరీ చిన్నదైతే 1.5కి తీసుకోవాలి. ఇలా 2.5కి తీసుకున్న తర్వాత మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని 1.5 2 భాగాలు చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచు మార్కు వదిలి ఈ సెకండ్ 1.5 మార్క్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకుంటూ ఈ చంక దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా లాస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి, చంక దగ్గర లూజ్గా రాకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేలేవో చూసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర లూజ్గా రాకుండా, ముడతలు అనేవి రాకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ 1/2 ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఫోల్డింగ్ చేసి కుడతాము. ఈ ఖర్చు ఇలా ఫోల్డింగ్ చేసుకొని
ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ చంక రౌండ్ నీట్గా మరీ లాగకుండా లూజ్గా వదులుతూ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఈ మిగతా మనకి ఖర్చుల కోసము ఇలా చూసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ టక్స్ ఎక్కడికైతే ఇచ్చుకున్నామో అవి కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలి. తర్వాత మనకి పైన అయితే జాయింట్లు పడతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లు 2 లోతు తీసుకోవాలి. 30 ఇంచు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ లోతు కూడా మనము తప్పకుండా తీసుకోవాలి, లేదంటే ఫ్రంట్ చంక దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఇలా 30 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఈ పై 2 లేయర్లు లోతు కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడే పట్టేస్తాను, మీరు ఇలా తప్పకుండా లోతు తీసుకోండి. ఈ పై 2 పొరలు మాత్రమే, 4 పొరలు తీసుకోకూడదు. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకుంటాము, కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రము మన సైడ్ మాత్రమే ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈ అడుగునున్న లైనింగు పైనున్న లైనింగు సమానంగా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని, మీకు స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఖర్చుకు వదిలి, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ పెట్టి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికి కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికి కరెక్ట్గా ఒకసారి డ్రా చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసము ఈ ఖర్చులు పడతాయి కదా, దానికోసం తీసుకోవాలి. మీరు కొత్తగా బ్లౌజులు కట్ చేసినట్లయితే మీరు 1/2 ఇంచు వరకు ఖర్చులు తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా అవసరం పడుతుంది కనుక. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ ఒకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మెడ భుజం కోసం బ్యాక్ పార్ట్కి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఈ లోపల డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి సేమ్ అలానే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం ఎంత తీసుకున్నాము, 5.5 ఇంచులు తీసుకున్నాము. సేమ్ అలానే ఇక్కడ కూడా 5.5 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఈ చంకదింపు కోసము 6 ఇంచులకు డ్రా చేసుకున్నాము. ఇక్కడ కూడా 6 ఇంచులకి ఇలా నీట్గా తీసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ ఫ్రంట్లోని కూడా మనం తప్పకుండా డ్రా తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం ఇలా డ్రా చేసుకొని కట్ చేసి డైరెక్ట్గా కుట్టకూడదు. తప్పకుండా ఫ్రంట్లోని మనము మెజర్మెంట్ తీసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా అద్దినట్టు కుదురుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరలా టేప్ని ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం 1.5 తీసుకున్నాం ఆమ్ రౌండ్ కోసము. ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచు పెట్టాను కనుక 1/2 ఇంచు తగ్గించుకొని 1 ఇంచుకి పెట్టాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి 1.5 పెట్టినట్లయితే ఇక్కడ 3/4 ఇంచు మాత్రమే పడుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి 1.5 ఇంచు తీసుకుంటే 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి. 1.5 తీసుకుంటే 1/2 ఇంచు తగ్గించుకుంటే 3/4 ఇంచు పెట్టుకోవాలి. అలా మీరు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే పెట్టుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా 1 ఇంచుకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చక్కగా ఆమ్ రౌండ్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లోని నెక్ పొడవు 6 ఇంచులు పెడుతున్నాను. మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి ఫ్రంట్లోని నెక్ పొడవు మినిమము 5.5 ఇంచులు దాటి 7.5 ఇంచుల లోపు మాత్రమే ఉంటుంది.
ఎలాంటి బ్లౌజ్కైనా సరే అంతకు మించి డౌన్లోనైతే ఉండదు. మ్యాక్సిమమ్ ఎంత డీప్ నెక్ వేసుకున్నా సరే మీరు 6 ఇంచీలే పెట్టుకోవాలని ఏమీ లేదు. 5.5 పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 7.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6 ఇంచీలు పెడుతున్నాను. మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కస్టమర్ బ్లౌజ్ అయినట్లయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనైతే 6 ఇంచీలు పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వెడల్పు వచ్చేసరికి 3 ఇంచీలు. ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చిన తర్వాత ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే ఇస్తున్నాను. ఎక్కువ శాతం రౌండే బాగుంటుంది. మనము ఈ బ్లౌజ్ని రఫ్ అండ్ టఫ్గా ఎంత వాడినా సరే ఈ నెక్ పాడయ్యే ప్రసక్తే ఉండదు. అదే ఎక్కువ శాతం రౌండే బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా వాడడానికైనా చూడడానికైనా సరే అఫీషియల్గా కనబడుతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు మనం ఎంత తీసుకున్నాం, ఖర్చుతో కలిపి 15 ఇంచీలు పెట్టుకున్నాము. ఒకవేళ హెవీగా చెస్ట్ ఉన్నట్లయితే 14 ఇంచీలు పెట్టుకోండి. బ్లౌజ్ పైకి ఎగిసిపోకుండా ఉంటుంది. నేనైతే 13 ఇంచీలు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పొడవు 12.5 ఇంచీలు వస్తుంది. పై ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఇక్కడ పైన 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి ఇంకా తక్కువగా కావాలి అనుకుంటే మరొక 1/2 ఇంచు పైకి డ్రా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే 1/2 ఇంచు డౌన్లో మార్క్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఒకవేళ నడుము లూజు చిన్నగా అంటే 30 ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక నేను 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేశాను. డాట్ వెడల్పు వచ్చేసరికి 2.5 ఇంచులకే పెడుతున్నాను. ఈ డాట్ వెడల్పు అనేది మనకి నడుము లూజు ఆధారంగా అయితే పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకొని మనము ఈ డాట్ వెడల్పు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఫ్రంట్లోనే నీట్గా కుదురుతుంది. నడుము లూజుని బట్టి మనం ఎప్పుడు కూడా డాట్ వెడల్పు పెట్టకూడదు. చెస్ట్ని గమనించుకుని అంటే స్మాల్ సైజు ఉంది అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోవాలి. కొంచెం మీడియం సైజు ఉంది అనుకుంటే 2.5 ఇంచీలు పెట్టుకోవాలి. హెవీగా ఉంది అనుకుంటే 3 ఇంచీలు డాట్ వెడల్పు పెట్టుకోవాలి. ఈ డాట్ వెడల్పులోనే ఫ్రంట్ పార్ట్ అంతా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ టిప్పు. రెండో టిప్పు ఈ చంక రౌండ్ దగ్గర ఉంటుంది అంతా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము 1/2 ఇంచు లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్లోగా రౌండ్ ఇచ్చుకుంటూ ఈ చివరికి కలిపేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు పైకి వచ్చేటట్టు డ్రా చేసుకోండి. చేసుకొని ఇక్కడ మనం డాట్ కుడతాం కదా, కుట్టేటప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ తగ్గిపోతుంది. అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ 1.5 ఇంచీలు అంటే డాట్ ఎంతైతే తీసుకుంటారో వెడల్పు అంతకే మనం ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ ఈ చెస్ట్ నుంచి చేసుకోండి. తర్వాత ఈ చివరిలో కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇలా చక్కగా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచు ఇలా లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ జారకుండా ఈ భుజాల దగ్గర 1/2 ఇంచు ఇలా క్రాస్గా మిడిల్లోకి వచ్చే వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఈ మెడ సైడ్ కట్ చేసుకోవాలి. హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్కలకు అయినట్లయితే ఈ సైడ్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం డాట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి నేను 3.5 ఇంచులకు పెడుతున్నాను. ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉన్నట్లయితే 3.5 ఇంచులకు పెట్టుకోండి. హెవీగా ఉన్నట్లయితే 4 ఇంచులకు పెట్టుకోవచ్చు. నేను మీడియం సైజుగా ఉంది కనుక నేను 3.5 ఇంచులకి మెయిన్ డాట్ వెడల్పు పెట్టాను. పొడవు వచ్చేసరికి
2.75 ఇంచీలు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది కనుక దీని ప్రకారంగా మనం ఈ పొడవు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచుకి ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ డాటు 2.5 ఇంచీలకి పెడుతున్నాను. ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచీలకి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచీలకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం వస్తుంది. ఇప్పుడు ఇలా నీట్గా డాట్లు పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఎక్కడికైతే ఇలా క్రాస్గా కరెక్ట్గా ఉంటుందో అక్కడికే మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసము బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చివరిలోని మనము లేయర్ల కింద ఫ్యాబ్రిక్ పెట్టి కుడతాం కదా, దానికోసం ఫస్ట్ ఒక 1/2 ఇంచుకి డ్రా చేసుకోవాలి. తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తింపు తెలియడం కోసము ఇక్కడ మార్క్ చేసుకొని ఇటు ఒక 1/2 ఇంచుకి డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నడుము లూజులో 4వ భాగం ఎంతకైతే మార్క్ చేసుకుంటామో ఫస్ట్ అంతకే మార్క్ చేసుకోవాలి. ఎంత మనకి నడుము లూజులో 4వ భాగం 8.5 ఇంచీలు. ఈ 8.5 ఇంచీలు ఈ ఖర్చు వదిలి ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచీల వరకు మనము డ్రా చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచీలు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇక్కడికి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చిన తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి నేను 3 ఇంచీలు పెడుతున్నాను. ఇదే 3 ఇంచీలు ఈ చివరిలో కూడా పెడుతున్నాను. అయితే ఈ సేఫ్ బెల్ట్లో అందరికీ ఒకేలా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. బ్యాక్ పార్ట్ ఆధారంగా కూడా మనము ఈ సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో సైజులో ఉంటాయి. బ్లౌజ్ పొడవను పెట్టి ఈ సేఫ్ బెల్ట్లో ఉండడం జరుగుతుంది. ఇలా 3 ఇంచీలు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే 3.75 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్కి 4 ఇంచీలు పెట్టినట్లయితే ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కూడా మనం 4 ఇంచీలే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోని 3.5 వచ్చింది మొత్తం ఖర్చుతో కలిపి సేఫ్ బెల్ట్ పొడవు. ఈ ఎండింగ్లోని 2.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచీ తగ్గించుకొని 2.75 ఇంచీలకి మనం ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడికి క్రాస్గా ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే సేఫ్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. నేనైతే కుట్టిన తర్వాతే మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను. చాలామందికి ఫస్ట్ డ్రా చేసి కట్ చేసే అలవాటు ఉంటుంది. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే కుట్టిన తర్వాతే ఫాలో అవుతాను. అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ మెజర్మెంటు మైనస్ రాకుండా ఉంటుంది. కొంతమంది బ్లౌజులు కుట్టేటప్పుడు ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏటవుతుంది, మనం ఇలా మెజర్మెంట్ వారీగా తీసుకోవడం వల్ల మెజర్మెంట్ మైనస్ వచ్చేస్తుంది ముందే కట్ చేయడం వల్ల. కుట్టిన తర్వాత అయితే ఆ ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఇలా నీట్గా డ్రా చేసి కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్టే డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేయకూడదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కనుక ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము ఒక 1/2 ఇంచీ లోపలికి నీట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో వచ్చేసరికి పెద్ద సైజు బ్లౌజ్ని చాలా టిప్స్ యూజ్ చేస్తూ ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు బ్లౌజ్ విషయంలో కానీ పైపింగ్ స్టిచ్చింగ్ విషయంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టుగా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే
పక్కని బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.